విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము.
and everyone. A warm welcome to all our esteemed faculty and friends gathered here today. It's truly wonderful to see many familiar faces coming together this morning to celebrate, reconnect and relive the memories we have all shared. As we begin this journey of laughter, nostalgia and happiness, let's make today a beautiful reminder of how far we come and the friendships that have stood the test of time. So let's immerse ourselves in the festiveness, creating new memories, and most importantly, enjoy each other's company. Welcome to our reunions today, sir. Friendship light up our lives. Condolences to our faculty who changed our life and our fellow friends, starting from Ramaya sir. So he taught us Telugu to us. He was very much familiar and we used to have a lot of fun with us, and he is the only person who used to call all of our friends with the surnames. And ఓకే, స్వాగతం సుస్వాగతం. అలాగే సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి పాత మిత్రులను కలుసుకొని మనందరం కూడా ఒకే ఒక అంశం మీద కలవడానికి ఈరోజు దోహదపడింది. ఆ ఒకే ఒక అంశం విద్య. ఆ విద్యను బోధించినటువంటి గురువులు మన కళ్ళెదుటే ఇప్పటి వరకు కూడా సాక్షాత్కరించడం అనేటువంటిది గత జన్మలో మనం చేసినటువంటి గొప్ప పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కనుక 24 గంటలు ఇప్పటికే మనకి ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నపిల్లలు పెద్దబాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్నబాబు 8th క్లాస్. నేను చేసేది వ్యవసాయం. వచ్చేసి సయ్యద్ కాజా, మా హస్బెండ్ వచ్చేసి సురేందర్. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప పేరు వచ్చేసి సిద్దిక్ షా, బాబు వచ్చేసి అయాన్. మేము కోసండపల్లి జిమ్ శ్రీకాళకి. మా భార్య పేరు అను, మా బాబు విహాన్ రెడ్డి. తోటి మిత్రులకి అందరికీ అభినందనలు. నా పేరు శైలజ, మా హస్బెండ్ పేరు శ్రీధర్ బాబు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మోహన్ రావు గారికి, నరేందర్ రెడ్డి గారికి మరియు తోటి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. సో మనం యాక్చువల్గా ఇది చేసుకోవాలని ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం, కానీ అసలు మనం కుదరదు అనుకున్నాము. సో దాదాపుగానైతే ఈరోజు అది సక్సెస్ అయింది. సక్సెస్ కాదు, గ్రాండ్ సక్సెస్ అయింది. గురుసిని అందరినీ ర్యాగింగ్ చేస్తాడు. ఇప్పుడు మనం ర్యాగింగ్ చేయాలి గురుసిని. నేను ఆల్వేస్ రెడీ. చేస్తారా మీరు నన్ను ర్యాగింగ్? చేయండి, సిద్ధం. సో నా పేరు శ్రీధర్, మిసెస్ పేరు సంధ్యారాణి. పెద్దబాబు శివశశాంక్ 4th క్లాస్, చిన్నబాబు దేవాంశ్ 1st క్లాస్ ఇన్ హన్మకొండ. సో ఒక ఉపాధ్యాయులందరికీ నమస్కారము.
నాతోటి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. అందరికీ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇది మాత్రం చాలా మర్చిపోలేని విషయం నాకు ఈరోజు. నేను 9th క్లాస్లోనే వెళ్ళిపోయాను, మ్యారేజ్ అయిపోయింది. నాకు 3 పిల్లలు, 2 పాపలు, తర్వాత బాబు. నా పేరు కళ్యాణి, మా హస్బెండ్ వెంకటేశ్వర్లు. ఇంటి పేరు ఇక్కడ పందుల సార్, పందుల కళ్యాణి. మా అత్తమ్మ అనేది తప్పెట్ల పందుల కళ్యాణి. మా పిల్లలిద్దరు, పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేస్తూ బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుంది సార్. చిన్న అమ్మాయి ఎస్జిటిలో టీచర్ జాబ్ వచ్చింది ఇప్పుడు మొన్ననే రీసెంట్గా. చిన్న బాబు బీటెక్ 3rd ఇయర్. నేను చదువుకోలే కాబట్టి పిల్లలైనా మంచిగా చదివించాలని చదివిస్తున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమయానికి వచ్చిన గురువులందరికీ నమస్కారాలు. అట్లే తోడి మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. నా పేరు కాసాని యాకయ్య, మాది కూరుండపల్లి. మా భార్య పేరు సునీత, పెద్ద అబ్బాయి కార్తీక్ బీటెక్ ఫస్ట్ చేస్తాను. చిన్న అబ్బాయి 10th ఇప్పుడు ప్రజెంట్ చిన్నపేట హాస్టల్. ఇట్లా కలుస్తాం ఎప్పుడైతే ఊహించలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఈ 1999 కలిసిన విద్యార్థులను ఇప్పుడు ఇట్లా కలుస్తాం ఎప్పుడు అనుకోలేదు. ఇదైతే ఊహించే కళ్ళకి అనిపిస్తుంది నాకైతే. నమస్కారం మిత్రులందరికీ, హాయ్. నా పేరు దీకొండ మంజుల, మా వారు రామ్మోహన్. మా పాప అఖిల డెంటల్ చదివింది, బాబు బీటెక్ చేసింది. ఉండేది వరంగల్. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి ఎన్నో ఏళ్ళు, ఎన్నో రోజులు మీకు తెలియదు. మేము లోకల్లో ఉంటాం కాబట్టి సీని గారు కానీ, మహేందర్ కానీ, మన రమేష్ గారు కానీ, వీళ్ళందరము మనకంటే సీనియర్లు, మనకంటే జూనియర్లు కూడా ఈ గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. ప్రతి క్లాస్ నుంచి మేము అనుకునే వాళ్ళం, మనం ఇంత తెలిసి ఉండి కూడా మన క్లాస్మేట్స్ ఎప్పుడు కలవడం లేదు, మనం ఏదో ఒకటి చేయాలని ఒక 2-3 సంవత్సరాల నుంచి సమ్మేళనం అనే ప్రోగ్రాం ఈరోజు మన మిత్రుడు శ్రీను నాకు ఫోన్ ఇంటిమేషన్ ద్వారా వచ్చి మనం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటాను, కంపల్సరీ రావాలిరా అంటే సరేరా అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నా పేరు ఉప్పాల పూర్ణచంద్ర, మా భార్య పేరు స్వర్ణలత. నాకు ఒక పాప 2nd క్లాస్ చదువుతుంది, రిత్విక పేరు. బాబు 4 years, శ్రీయాంష్, ఇంకా స్కూల్ పోట్లేడు. అయితే మన మిత్రుడు చెప్పినట్టుగా ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని అంటే ప్రతి బ్యాచ్ చదువుకున్న 10th బ్యాచ్ ఎన్నో ప్రోగ్రాంలు చేసుకుంటూ ముందుకు పోతుంటే మనం చూసి ఇన్ని రోజుల కానుండి ఈ ప్రోగ్రాం అనేది ఎవరికి ఆలోచన రాకుండా మిత్రులకు కొందరికి వచ్చింది కాబట్టి పెట్టినందుకు ఈ ప్రోగ్రాంను మంచిగా అందరినీ మాకు విద్యాబుద్ధులను ప్రసాదించి వారు మాకు విద్యాబుద్ధులు ప్రదర్శించి మా జ్ఞానాన్ని నేర్పడానికి కంకణబద్దులను మా గురువు గారందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, అలాగే మా తోటి మిత్రులకు, మా సోదరిమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. బహుశా నన్ను ఎక్కువ గుర్తుపట్టకపోవచ్చు, మీరు కొందరు పడతారు, కొందరు పట్టకపోవచ్చు. ఎందుకంటే నేను వారానికి 2 రోజులు మాత్రమే వచ్చాను. అంటే నాకు కొన్ని కారణాల వల్ల. పేరు వనం సంపత్, సన్న భిక్షన్, కోరుకొండపల్లి. మా మిస్సెస్ భార్య పేరు శ్రావణి. నాకు 3 ఆడపిల్లలు. పెద్ద ఆమె ఇంటర్ 2nd year ఎంపీసీ చదువుతుంది హన్మకొండలో. 2వ వచ్చేసి సాయి మధురిమ 9th క్లాస్ ఇంగ్లీష్లో చదువుతుంది. 3వ పాప కొంచెం లేటు, ఆమె ఇప్పుడు 2nd క్లాస్ సెయింట్ జాన్లో చదువుతుంది. నేను ఇంగ్లీష్లో ఉంటాను, ఆర్ఎంపీగా చేస్తాను, ప్లస్ నాకు మెడికల్ షాప్ కూడా ఉంది. ఏదో అట్లా దేవుని కొనసాగిస్తున్నాను. ఇంకా నా గురించి ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే, కొంచెం లైఫ్ చూసుకుంటే ఒక రకంగా బాధాకరంగానే ఉండేది. చిన్నప్పుడు మాది చాలా వెనుకబడిన ప్రాంతం నుండి వచ్చాను.
మా నాన్నగారు ఇంత 7వ తరగతి చదవడం వల్ల మాకు క్యాస్ట్లో కూడా చాలామంది చదివించలేదు. మమ్మల్ని చదివించడానికి అతను చదువుకోవడం మాకు చాలా గొప్ప విషయం. చదివించాలని పట్టుదల ఉంది, కాకపోతే ఆర్థిక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నా పాదాభివందనలు మరియు నా తోటి విద్యార్థులకు నా అభినందనలు. నా పేరు ఎం కోమల, మా హస్బెండ్ పేరు సురేందర్, మా ఒక బాబు 9th క్లాస్ విజ్ఞాన్. మేము హైదరాబాద్లో ఉంటాం. నా పేరు కొల్లూరి మంజుల, మా వారి పేరు బలరాములు. ఆయన గురుకులం ట్రైబల్లో పీజీటీ టీచర్, కాటారంలో వర్క్ చేస్తున్నారు. పాప వేద 9th స్టాండర్డ్, బాబు నలిన్ 7th స్టాండర్డ్ వరంగల్ పబ్లిక్ స్కూల్లో హన్మకొండలో చదువుతున్నారు. సో 8th క్లాస్ వరకు అసలు మాకు ఎడ్యుకేషన్ అనేది సరిగా లేకుంటుంది. ఎప్పుడైతే రవీందర్ బాబు సార్ ఎంటర్ అయ్యిందో అసలు నాకైతే టర్నింగ్ పాయింట్ అది. ఎందుకంటే సారు ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ చాలా బాగా టీచ్ చేసేవారు. మా దాంట్లో మాది యాదవ కులము. మా దాంట్లో 10th క్లాస్ చదవడమే ఎక్కువ అప్పట్లో. కానీ ఆ సార్ దయ వల్ల నేను ఎంఎస్సి మ్యాథ్స్ బీఈడి చేశాను. ఎందుకంటే నన్ను స్ఫూర్తిగా తీసుకొని విలేజ్ గ్రామంలోని యాదవుల ఆడపిల్లలను ఇప్పటికీ బాగా చదివిస్తున్నారు. అది నాకు చాలా సంతోషం. నాకు ఆ సార్ లాగా చాలా మ్యాథ్స్ టీచ్ చేయాలని బాగా ఇంట్రెస్ట్. సో నేను 2015లో డాక్టర్స్ కాలనీలో బాలానంద్ అనే స్కూల్ని ఒక 3 మెంబర్స్తో స్టార్ట్ చేశాను, ప్లే స్కూల్. ఎందుకంటే నాకు టీచర్ కావాలనేది బాగా ఆశ. నా పాపకి 2 years, నేను అప్పుడు ప్రెగ్నెన్సీ 6 months బాబు నాకు. అయినా నాకు అప్పుడు అవకాశం వచ్చింది. అంటే ఒక పక్క అమ్మాయితో, అక్క మీరు బాగా చదువుకున్నారు కదా, మీరు స్కూల్ స్టార్ట్ చేయండి, నేను వస్తాను, నాకు శాలరీ ఇవ్వకుండా నేను పనిచేస్తాను. అది ఆ అమ్మాయి చదివింది ఇంటర్మీడియట్. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు గుండు సుకన్య, మా వారి పేరు ప్రభాకర్. నాకు 2 బాబులు. 2 బాబులు బీటెక్ కంప్యూటర్, పెద్ద బాబు జాబ్ చేస్తుండ్రు, చిన్న బాబు ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నాడు. కానీ విద్యార్థులందరూ చాలామంది ఈ సిల్వర్ జూబ్లీలకి ఇట్లా వేసుకుంటుంటే గట్టిగా వేసుకుంటే నాకు అనిపించేది. నేను గ్రూప్లో నేను చాలా ఆశని కూడా అడిగినాను, తారని కూడా అడిగినాను. తార వాళ్ళు అన్న వస్తే తార నెంబర్ కట్టించిండు. అప్పుడే ఆ తారతో మాట్లాడినా, మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయరా, అందరు జరుపుకుంటుండ్రు, మనం ఎప్పుడు జరుపుకుంటాం అనుకుంటున్నారని. ఇప్పుడు అందరు కలిసారు, ఇట్లా చేసుకుంటే చాలా సంతోషం. నేర్పించిన గురువులందరికీ ధన్యవాదాలు. నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వేషమైన శ్రీనివాస్, తిమ్మపేట. మా వైఫ్ పేరు అమృత. 2 అబ్బాయిలు, ఒకరు ఫస్ట్ ఇయర్, ఒకరు సెకండ్ ఇయర్. ఈ ప్రోగ్రాం జరుపుకున్నందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. నా పేరు సునీత, మా వారి పేరు వేణుగోపాల్. మాది వరంగల్. రైల్వే స్టేషన్ పక్కనే పోచమ్మ టెంపుల్ గ్రాండ్ గాయత్రి హోటల్ పక్కనే ఉంటుంది మా ఇల్లు. మంచి ఎరువుల షాప్ ఉంటుంది అక్కడ. నాకు మోహన్ సార్ గారు 2-3 సార్లు కనిపించిండ్రు టెంపుల్కి వచ్చినప్పుడు. మా అమ్మాయి మనస్విని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మా బాబు 9th క్లాస్. నేను గవర్నమెంట్ స్కూల్లోనే 10th వరకు చదువుకున్నా. మా పాప ఏమన్నది, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటా మమ్మీ అన్నది. నువ్వు ఆడపిల్లవని నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తారు. మీ పిల్లలకి డబ్బులు కట్టలేకుండా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తావా అని నేను మా పాపను అన్నాను. లేదు మమ్మీ, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటా, గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకుంటాను, పట్టుబట్టి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటాను. నాకు అప్పుడు ఆమె ఒక సజెషన్ ఏమి ఇచ్చింది
మార్క్స్ వచ్చినాయనే గవర్నమెంట్ డాక్టర్ అవుతాడు మమ్మీ, తక్కువ మార్కులు వచ్చినాయనే ప్రైవేట్లో పెట్టుకుంటారు మమ్మీ అని చెప్పింది నాకు. ఆ ఒక్క రిలేషన్, ఆ ఒక్క దాంతో నేను మా అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించిన. చిన్నప్పటి నుంచి 10th వరకు మా పాప ఏది గవర్నమెంట్ నుంచి ఏం ఎగ్జాంపుల్ వచ్చినా కూడా తను ఫస్ట్ కండక్ట్ చేసేది. మాకు చెప్పకుండా తనే యూట్యూబ్లో చూసుకుంటూ తనే కండక్ట్ చేసేది. అయితే ఎస్ఆర్ వాళ్ళు ప్రతి ఇయర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక 5 మెంబర్స్ తీసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు ఎవరైనా సరే. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లల్ని మాత్రమే. అందులో మా అమ్మాయి ఈసారి డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళింది. 6 years అడాప్ట్ చేస్తున్నారు పాపని. నేను వాళ్ళే ఆ బ్రాంచ్ ఆ టీం వాళ్ళే మా ఇంటికి 3 times వచ్చి తీసుకెళ్ళాను. నేనేమన్నా మీరు ఇప్పుడు తీసుకొని వెళ్తారు సార్, మరి మధ్యలో మాత్రం పంపిస్తే ఎట్లా, మేము పంపించమనే నేను చెప్పాను. లేదమ్మా మీకు బాండ్ పేపర్ రాసిస్తామని చెప్పి మరి వాళ్ళు బాండ్ పేపర్ రాయించి మాకు సిగ్నేచర్ పెట్టి తీసుకొని 6 years అడాప్ట్ చేసుకున్నారు. మా పాప మియాపూర్ దగ్గర మల్లంపేటలో ఎస్ఆర్ గాయత్రి విద్యా సంస్థలలో జరుగుతుంది. అయితే మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించినప్పుడు చాలామంది మీ పాప గవర్నమెంట్ స్కూల్కి పోతుంది అని మా గల్లీలో ఉండే వాళ్ళే ఎగతాళి చేసి వేరే చాటుకు చెప్పుకున్న ముచ్చట్లో చాలా బాధ అనిపించేది నాకు. ఈ టీం ద్వారా డిఓ కలెక్టర్ అప్రిషియేట్ చేసినప్పుడు నాకు ఈ అయినప్పటికీ కూడా నేను ఈ కార్యక్రమానికి సిద్ధం, యుద్ధానికి పదండిరా అని చెప్పేసి నన్ను నడిపించినటువంటి, నాతో పాటుగా నడిపిస్తూ నడుద్దాం, కదిలి నడుద్దాం, పరిగెడదాం, అవసరమైతే పోరాడదాం, ఏదైనా సాధిద్దాం అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యాన్ని ఎంచుకొని మేము గత 10-15 రోజుల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఒక దివిటిలాగా నిలిచినటువంటి శ్రీ కాంపాడి మహేందర్ను వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. శ్రీ కాంపాడి మహేందర్ వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా మరోసారి ఆహ్వానం. పూర్వ విద్యార్థి సమ్మేళనానికి వచ్చిన మా ప్రియతమ గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. అలాగే నా మిత్రులు, క్లాస్మేట్స్ అందరికీ నమస్కారాలు. అయితే యాక్చువల్లీ మనము ఫ్రెండ్స్ ఉంటారు మనకు, అలాగే క్లాస్మేట్స్ ఉంటారు. మనం ఎవరినైనా చెప్తే వీడు ఆ ఫ్రెండ్ అని చెప్తాము. క్లాస్మేట్స్ను ఓన్లీ వీడు తెలుసా అని ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చెప్తామంటే వాడు నా క్లాస్మేట్, మేము కలిసి చదువుకున్నామని చెప్తాము. అంటే ఫ్రెండ్ కంటే ఇంకెక్కువ విలువ ఇస్తాం క్లాస్మేట్ అంటే. ఒకవేళ మనకేమన్నా సమస్యలు వచ్చినా ఏమొచ్చినా ఫ్రెండ్కి చెప్పుకుంటాం. ఫ్రెండ్ అనేవాడు మనకు ప్రాబ్లం సాల్వ్ చేసే సూచనలు ఇస్తాడు. కానీ క్లాస్మేట్ అనేవాడు మనకు మార్గదర్శకంగా ఉండి అన్నీ దగ్గరుండి నడిపిస్తూ ఉంటాడు. పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనందరికీ పాదాభివందనాలు. మరియు నా తోటి మిత్రులకి నమస్కారం. ఈ సమ్మేళనం జరుగుతుంది అని అనుకుని నేను ఏ రోజు అనుకోలేదు. ఇంతటి గొప్ప అవకాశం వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు. నా ఫ్రెండ్స్ అయిన కాజా అయిన శ్వేత చాలా చాలా అసలు ఏ టైంలో వాళ్ళు ఫోన్ చేశారన్నది వాళ్ళకే తెలియని పరిస్థితిలో బాయ్స్ ఆర్ గర్ల్స్కి అందరికీ వచ్చిన మా గురువారీలకు నమస్కారాలు. అలాగే నా మిత్రులందరికీ కూడా చాలా వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఇది జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వారు కూడా సేమ్ మా బ్యాచ్, వాళ్ళకి అయిపోయి 1 year అవుతుందండి ఇదే ప్రోగ్రామ్. మినిమం మా క్లాస్మేట్స్ అంటే మా ఊరు కాదు, వేరే కాడ ఉంటున్నాం. నేను మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి అడిగాను, ఏంటి మన క్లాస్ బాయ్స్ లేరా, కనీసం ఏర్పాటు చేయట్లేదు. లేదనేసి ఆజా శ్వేత ఇదంతా ప్రోగ్రామ్ చాలా మోటివేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. బాయ్స్ ఎంతవరకు ఉన్నారనేది అయితే నాకు తెలియదు. ఇంకా మా వారు కారణమైన మీకు ఫస్ట్ అసలు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నన్ను ఆయన మర్చిపోకుండా నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అంటే ఆయనని ఇంతవరకు మీరు మర్చిపోలేదని మాత్రం నాకు అర్థమవుతుంది. మీకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన హాస్పిటలైజ్డ్ అయినప్పుడు ఆ తర్వాత కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇంటికి వచ్చి నన్ను పలకరించడమైనా, పిల్లల్ని చూసుకోవడమైనా ప్రతి ఒక్కదానికి చాలా చాలా
పిల్లలకు కూడా అమౌంట్ కొంత అమౌంట్ ఇచ్చేసి దాన్ని ఫిక్స్ చేయడం అసలు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక బుక్ అండి, చాలా నేర్చుకున్నాడు విద్య. అది మీ దైవాలని ఎలా అంటే ఏదైనా కానీ ఇట్లా క్లాస్ చేసుకునేవాడు. ప్రధానోపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి సార్ గారు, నరేందర్ రెడ్డి సార్ గారు, మోహన్ రావు సార్ గారు మరియు వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన బాల్యం మేమైతే నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విలేజ్ హై స్కూల్లో చదివినాం. ఏవి తహారా, నేను, మహేందరు, రమేషు, మేము ఫస్ట్ క్లాస్ నుంచి 10th రమాదేవి, అందరం ఫస్ట్ టు 10th వరకు, మంజుల, సుకన్య, అదే చెప్తున్నా, అదే చూస్తున్నా, శైలజ, ప్రతి ఒక్కరు అంటే ఫస్ట్ టు చదివినాం. కళ్యాణి, మేమందరం చదువుకునే క్రమం లోపల అసలు ఆ చిన్న బాల్యమైనటువంటి విషయాలు ఎంత స్వీట్ మెమరీస్ అంటే, మేము కూర్చోడానికి కూడా బెంచ్లు లేవు అప్పుడు, ఇంతనే కింద కూర్చునేది, క్లాస్ రూమ్లలో కింద కూర్చునేది. అన్ని ఏ ఫెసిలిటీ లేకున్నా కూడా అప్పుడు ప్రైవేట్ స్కూలు పెద్దగా లేకున్నా కొంచెం నమస్కారం. నాతోటి మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు రమాదేవి, మా ఆయన గారి పేరు శ్రీనివాస్. నాకు 2 బాబులు, పెద్దబాబు సాయి చరణ్, చిన్నబాబు సాయి తేజ. మా పెద్దబాబు బీటెక్ ఫైనల్ ఇయర్. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నమస్కారం. నేనంతా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, చదువు తప్ప ఆటలు ఎక్కువ. అలాంటి స్టూడెంట్స్ కూడా సార్స్ క్లాసెస్ చెప్పేవారు, అర్థం కాకపోతే చెప్పేవాళ్ళం, నాకు ఎక్కేది కాదు. అంతా అల్లరి చేసే స్టూడెంట్సే, చదువుకునే స్టూడెంట్స్ కాదు, అందుకే ఇలా ఉన్నాం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. నా పేరు సంతోష్ కుమార్, మాది కోరకొండపల్లి గ్రామం. మా భార్య పేరు విజయ. నాకు పాప బాబు. పాప పేరు నవత, బాబు సాయక్షిత్. పాప వచ్చేసి బాత్రూమ్ ట్రిపుల్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. బాబు వచ్చేసి 9th క్లాస్ ఇక్కడే వివేకానంద స్కూల్లో చదువుతున్నాడు. ఇది నాది. ఇంకొకటి, నేను సీడ్ కంపెనీలో పనిచేస్తున్నాను ప్రస్తుతం. రాశి సీడ్ అని ఉంటుంది, మీకు తెలుసు. రాశి విత్తనాలు అనేది పత్తి విత్తనాలు దాంట్లో చేస్తున్నాను. ఇంకోటి, అంతకుముందు నేను మైకో కంపెనీలో చేశాను. అయితే మేము పత్తి విత్తనాలు కానీ మొక్కజొన్న గింజలు కానీ మీ దగ్గర కొట్టామని చెప్పి మీరు ఊహించుకోవద్దు. మాకు నచ్చిన కంపెనీ కొట్టాం, ఇది గమనించాలి. నన్ను అడగొచ్చురా, పత్తి గింజలు నన్ను అడగొచ్చు, మొక్కజొన్న గింజలు డిస్కౌంట్ ఇస్తానని చెప్పు, మీ దగ్గరే కొట్టాం. మా మిత్రుడిని, మా బంధువుల్ని కూడా మీ దగ్గర పంపిస్తాం. ఓకే. వీళ్ళు ఉగుళ్ళూరుతున్నారట. అయితే ఇంకా మరికొంతమంది మన మిత్రులు ఉన్నారు. అయితే కోరుకొండపల్లి నుంచి రవీందర్ను వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. రవి అంటే సూర్యుడు. నాగేలి రవీందర్, కోరుకొండపల్లి నుంచి వచ్చేది నేను. ఇక్కడ నేను 8th and 9th క్లాసెస్ చదువుకున్నా. 10thలో నేను వేరే స్కూల్కి వెళ్ళిన. జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలలో స్కూల్ సంగతులు అంటే, స్కూల్లో నాకు జరిగిన మన గురువులతో ఉన్నటువంటి ఒక 2-3 ఇన్సిడెంట్స్ స్కూల్కి సంబంధించి. మేము బయట నుంచి జరిగిన ఇన్సిడెంట్ మేము అడగలేము, స్కూలే చెప్పు. ఇప్పుడు వచ్చిన మనకు గురుగారుల్లో జగన్ సార్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ సార్ మనకి బయాలజీ చెప్పేది. సార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, పాఠం చెప్పడంలో చెప్పే విధానం అనేది బాగుంటుంది. ఫస్ట్ అక్కడ చెప్పేది పాఠమైనా లేకపోతే ఇంకేదైనా కావచ్చు,
పాఠం చెప్తా ఉంటే ఆ వే ఆఫ్ టీచింగ్, ఆ వే ఆఫ్ కన్వర్జేషన్, పిల్లలతో మాట్లాడే విధానమే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సార్ ఏం చేసేదంటే పాఠం చెప్తూ చెప్తూ మధ్యలో వేరే టాపిక్స్ చెప్తా ఉండేది, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కంటే అవే ఇంట్రెస్ట్ అనిపించేది. వాటి కోసమే అప్పుడప్పుడు సార్ ఎప్పుడు చెప్తాడా ఎప్పుడు చెప్తాడని ఇంకా ఉండేది. మధ్యలో ఈ సబ్జెక్ట్ చెప్తూ చెప్తూ వేరే విషయాలు ఎప్పుడు చేస్తాడా అని జాగ్రత్తగా వింటా ఉండేవాళ్ళు. సో అట్లా ఉండేది సార్ క్లాసు. సార్ తోటి ఎప్పుడు పెద్దగా దెబ్బలు తిన్నది, పనిష్మెంట్ తీసుకున్నది అయితే గుర్తులేం లేవు, పెద్దగా ఎవరిని కొట్టినట్టు గుర్తులేదు. తర్వాత నరేందర్ సార్ విషయానికి వస్తే, సార్కు అందరూ ప్రియ శిష్యులే, అందరూ బిడ్డలే. సో అందరినీ బాగా దగ్గరికి తీసుకుంటూ బిడ్డ బిడ్డ అంటూ పలకరిస్తూ ఎక్కడైనా సరే చాలా ఆప్యాయతతో చెప్పేది సార్. సో సార్ చెప్పేది సోషల్. And my dear students, so it's why I take this opportunity to thank all the faculty for joining us on this memorable day. I thank all the friends and special mention to ladies because of their initiation, and everyone came forward, and today we made our program success. And I'm very much thankful to all the people and coming to me. So I hope you are everyone aware of me and my education and background. I completed intermediate up to intermediate here in K. Samudram, Aravinda Junior College. Then I completed my BSc from LB College. And at that time I felt very bad for getting the admission in one of the good colleges. The reason is every of my friends joined in arts college and only one myself joined in LB College. That is very painful situation, but I was determined to get English medium admission, and my friends took Telugu medium admission. Therefore everybody joined in arts college, whereas I joined in LB College. Then after I completed MSc Mathematics. One of my favorite subject is chemistry, but due to financial conditions, I inquired in the university which subject is having the very less fees, and only mathematics is having 8,500 fees. So with that money, I felt it is good to go. త్యాగానికి అర్థం స్నేహం
అయినా అప్పటిదాకా గెట్ టుగెదర్ పెట్టి మా कौन है అంటే यही हिंदी है हमारा राष्ट्र की भाषा कौन है అంటే ये हिंदी है నాది కూడా ఇంటర్మీడియట్లో మరియు డిగ్రీలో కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఆ రోజు బెత్తం దెబ్బలతో పడ్డ దెబ్బలే నన్ను హిందీ వైపు అడుగులు వేయించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాకు ఇంటర్మీడియట్లో రెహమాన్ సార్ అనేటువంటి సార్ ఉంటే అతను జనగం. అతను రెహమాన్ సార్ మాకు హిందీ బోధించడానికి ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. మేము 18 మందే. ఆ 18 మందిలో 11 మంది హిందీ పాస్ అయినా మిగతా వాళ్ళు పాస్ కాకుంటే మళ్ళీ సంవత్సరం ఎగ్జామ్ రాస్తా అంటే మేము పోయి అక్కడ చీటీ ఇచ్చి వాళ్ళని కూడా పాస్ చేసుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అయితే నెక్స్ట్ డిగ్రీలో నాది కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. అయితే మా తెలుగు మేడం శ్రీనివాస్ నువ్వు క్లాస్కి రావట్లేదు ఏంటి అని చెప్పేసి 2-3 సార్లు నన్ను అడిగింది. అడిగితే నా క్లాస్ వేరే మేడం, ఆ క్లాస్ మీకు రాదు అని చెప్పిన. అప్పుడు మా ప్రిన్సిపాల్ సార్ నన్ను పిలిచి ఏంది నువ్వు మేడంతో నీ క్లాస్ రాదని చెప్పన్నామాట అని చెప్పేసి అని నన్ను మేడం సార్ మన ప్రిన్సిపాల్ సార్ కృష్ణప్రసాద్ సార్ నన్ను తన ఛాంబర్లో పిలిపించి అడిగిండు. సార్ అందరి భాష తెలుగైంది, నా భాష జాతీయ భాష హిందీ అని చెప్పి ప్రిన్సిపాల్ సార్తో చెప్తే మరి నీకు టీచర్ లేదు కదా బాబు అంటే నేను సొంతంగా చదువుకొని పాస్ అవుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాంటి పునాది వేసినటువంటి గట్టి స్వాప్నికుడు అయినటువంటి మన మోహన్ రావు సార్ని వేదిక మీదకి వచ్చేసి తన యొక్క పలుకులను పలికించవలసిందిగా మనం చేస్తున్నాము. మీరు ఈ విధంగా కలుసుకోవడం ఎలా అంటే ఒక స్కూల్కి వచ్చినప్పుడు పాఠశాలకు తరగతి గదికి వచ్చినప్పుడు అనేక చాలా గ్రామాల నుంచి రావడం జరుగుద్ది. వాడిని చూస్తే మాకే భయం అయింది. ఇట్లా చెవులు దిక్కబెట్టి ఇట్లా ఇంత ఉంటాడు, ఎక్కడ తప్పవద్దు, మేము తప్పు ఎక్కడ పట్టేస్తాడో అని మాకు భయం వచ్చేస్తారు. అట్లాంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు బయట. ప్రభుత్వ స్కూల్ చాలా ఏబుల్ పర్సన్స్ ఉన్నారు, టీచర్స్. ప్రైవేట్ స్కూల్ ఏంది మీకు తెలుసు, బడ్డకేసి చేపలు రాకినట్టు రాకడం అని భయం పెట్టడం. ఇంటికి పోయి సార్ కొట్టిండంటే ఎందుకు కొట్టిండంటే హోంవర్క్ చేయలేదంటే తండ్రి కొడతాడు. ఎందుకు తండ్రి కొడతాడు? హోంవర్క్ చేయనందుకు కొట్టాడు. మొన్న పైసలు కట్టి నేను అది దండగైతాయి కదా, వాడిని బాగుతాడు. ఇటువంటి అన్నీ ఉంటాయి. కాబట్టి మనం గవర్నమెంట్ స్కూల్లో చదివిన మీరు చూడండి, నాకు తెలిసినంతవరకు చెప్తున్నా, రాజకీయం గురించి ఎక్కువ నాకు తెలియదు. రాజకీయ నాయకులందరినీ ఒకసారి గమనించండి, ఎవడు ప్రైవేట్ స్కూల్లో చదివాడు. ఎందుకంటే A to Z డేర్నెస్ కానీ ఏది కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే వస్తుంది. ఇంత నాలెడ్జ్ బట్టి టోనికి రాదు. మార్కులు వస్తాయి, 600కి 580 వానికి వస్తాయి, వీరికి 300 వస్తాయి. వీని తెలివిలో మన తెలివి పనిచేయదు. ఆల్రౌండ్ వీడు ఏమైనా చేస్తారు వీడు. మీరు చూడండి, ఇటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు, డిస్కంటిన్యూ అయిన వాళ్ళు, ఏదో ఒక రకంగా ఓపెన్ ఫీజు కట్టి చదివిన వాళ్ళే ఉంటారు. అంటే ఇక్కడ కొన్ని ఏంటంటే ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్ గవర్నమెంట్ స్కూల్లో మీకు లభించేది. ఇట్లా ఫిజికల్ ఏంటిది, గ్రౌండ్ ఆటల పీరియడ్ అనేది ఉండే. ఇప్పుడు చెప్పారు కదా మీరు పద్మావతి అని, ఆమె ఎన్నో రకాల ఆటలు ఆడిస్తే అలసిపోయేదండి, చెమటలు వచ్చేది పిల్లలకి. అదొక రకంగా వ్యాయామం. మెంటల్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా దాదాపు 1992 నుంచి ఇక్కడనే చేశాను. 2013 వరకు మధ్యాహ్నం 2-3 సంవత్సరాలు బయటికి వేయించాను ట్రాన్స్ఫర్లు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న కథ చెప్పాల్సి వస్తుంది మీకు అది అర్థం కావాలంటే. ఎందుకంటే మీకు కూడా అవసరము. ఇక్కడ బయాలజీ సార్ కూడా తెలుసు, అది ఫండమెంటల్ రూల్. మనము సంపాదన కొరకు మన ఊరు కాకుండా ఇంకో ఊరు కూడా వెళ్ళిపోతున్నాం. అంటే ఎక్కడ ఉంటామో తెలియదు ఆ సంపాదన గురించి. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు కూడా నా దగ్గర లేడు, అమెరికాలో పోవడానికే ఒక రోజు పట్టింది విమానంలో. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మీ పిల్లలు ఉంటే వినమనండి, ఒక చిన్న కథ చెప్తా. పెద్దలు కూడా వినండి, ఎందుకంటే మీ పిల్లలు చెప్పాలా. ఒక రాజు అడవిలోకి పోయాడు వేటకి. పోయేటరికి అక్కడ ఒక మంచి పక్షి ఒకటి.
మంచి పక్షి ఒకటి అక్కడ ఆయన ఉన్నటువంటి సైనికులకు చెప్పిండు, నాకు ఆ పక్షి కావాలి, తెచ్చి మన ఆస్థానంలో పెట్టాలి, నేను రోజు చూడాలి దాన్ని అన్నాడు. అందుకే ఏమైందంటే దాన్ని తెచ్చిండ్రు. వీళ్ళు సైనికులు, రాజుగారి ఇష్టం కదా, భటులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే రోజు మస్తు తిండి పెడతారు. తిండి పెడతాంటే ఏమైందంటే ఆ పక్షి ఎగురుతలేదు, ఆనే కూర్చున్నది బాగా దొడ్డైపోయింది. రాజుకు డౌట్ వచ్చి అడిగాడు, ఏంది కథ అని అడిగాడు. అంటే అది ప్రకృతిలో తిరిగేది, దాన్ని ఒక్క స్థానంలో కూర్చోబెట్టి మనం కూర్చొని మేపితే అంతే దొడ్డేది, ఏ పని ఉండదు, దాని ఆకారం కూడా మనం నచ్చమని చెప్పాడు. అదేవిధంగా నా స్టోరీ కూడా అది ఇక్కడ జరిగింది. అది ఏంటిదంటే 20 ఏళ్ళు ఇక్కడ పనిచేసేందుకు కొంచెము నాకు ఇబ్బంది అనిపించింది. అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది 2008లో, సక్సెస్ స్కూల్ స్టార్ట్ అయింది. సక్సెస్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా మన తెలంగాణ రాలేదు, 2014 వచ్చింది. అప్పుడు మహేష్ వాడు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ మా విలేజ్లో, ఇంటి పేరు ఏందో యాదవ్లే, వాడు ఒక్కడే ఉండే ఇంగ్లీష్ మీడియంలో. ఏం చెప్పాలి, నాకేం చెప్పొస్తలేదు, వానికేం చదవస్తలేదు, ఏం చేయాలి, నా వల్ల కాదు. అప్పుడని నేను ఇక్కడ పనిచేసిన వేస్ట్, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు, తెలుగు మీడియం పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఎమ్మడే ఎక్కడికి పోయినా రేగొండ మండల్ బాగెట్టిపేట, కొడవటంచ తీర్థం ఉంటుంది పక్కన, కోటంచి అంటారు మన గన్పూర్కు, ఇక దాదాపు ఆల్మోస్ట్ మన భూపాలపల్లి జిల్లా. ఆయనకి ఏమైందంటే అక్కడ పెట్టడానికి ఏమున్నది, స్కూల్ పేద 40 మంది పిల్లలు, ఇక్కడ 400 మంది పిల్లలు వదిలిపెట్టి అక్కడ 40 మంది పిల్లలకు పోయినాం. పోతే ఎవరికి ఏం వస్తలేదు, వాళ్ళు ఇర్రెగ్యులర్ ఉన్నారు. అక్కడ కూడా 10 ఊళ్ళ నుంచి వస్తాయి. ఇక చిన్నగా కొంచెం చేసుకుంటూ 1 ఇయర్ చేసిన. సెకండ్ ఇయర్లో నాకు ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఏంటిదంటే 2014లో మనకి తెలంగాణ గవర్నమెంట్, అంటే తెలంగాణ మన సపరేట్ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఈ పుస్తకాలు మళ్ళీ సిలబస్ మార్చడానికి మమ్మల్ని రిసోర్స్ పర్సన్గా తీసుకున్నాం. అయితే అందులో అంటే నాకు వచ్చిన టాపిక్ అంటే నాకు వచ్చింది ఏంటంటే 7th క్లాస్, దట్ టు ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో అప్పుడు మనకు ఉన్నటువంటి మిషన్ కాకతీయ, దాని టాపిక్ని మేమే రాయటం, ఇంక్లూడ్ చేయడం, మిగతా అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళ టాపిక్స్ తీసేసి తెలంగాణ టాపిక్స్ పెట్టడం, ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అదే నుంచి మనకి సీసీ మోడల్ వచ్చింది. సీసీ మోడల్ ఏంటిదంటే ఆ ప్రశ్నకి జవాబు ఏం రాసినా మార్కులు వేయాలి, ఆ పిల్లవాడి తన అభిప్రాయం ప్రకారం. ఇది ఏ టీచర్కి అర్థం కావట్లా, ఏంటిది సీసీ మోడల్ ఏంటిదంటే అప్పుడు మళ్ళీ మమ్మల్ని ఆ టీచర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అలా టీచర్లకే నేను ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. వాగ్దేవి కాలేజీ హన్మకొండలో, అంటే పెట్రోల్ పంప్ దగ్గర ఉండే వాళ్ళ మామూలుగా బీఎస్సీ వాటి, అందులో 2 days ట్రైనింగ్. ఆ తదనంతరము ఇక అసలైన ముఖ్యమైన కారణం ఏంటంటే ఇంతసేపు పిల్లలు స్పీచ్లు ఇస్తారు, ఏమో చేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మన రామాడుగు శ్రీనివాస్కి చెప్తున్నా, బాబు నేను ఒక్కసారి మాట్లాడతానట, పిల్లలకి కూడా తెలుస్తుందని చెప్పాను. కానీ ఎందుకంటే విద్యార్థుల కార్యక్రమం కాబట్టి నేను కూడా ఒత్తిడి చేయలేదు. మీలో లక్షాధికారి అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశాం ఉమ్మడి జిల్లాలో, మనకి ఇంకా జిల్లా విభజన కాలే. అందులో నేను సెక్రటరీని, ఇంకొక అతని ఫోటోలు వస్తున్నాయి నాకు, మంచి మన మిత్రులు ఫేస్బుక్లో పెడుతున్నారు, అన్నిట్లో పెడుతున్నారు. కానీ నేను ఆ సంవత్సరమే రిటైర్ అయినా. ఇప్పుడు నా వయసు కేవలము 5 సంవత్సరాలు వెళ్ళి 6వ సంవత్సరమే. అర్థమైందా మీకు? అంటే ఎట్లా చెప్పండి, 2019 జూలై 4న మనకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయింది. నేను ఆ సంవత్సరమే రిటైర్మెంటు, జూన్ 2కే రిటైర్మెంటు. కాకపోతే ఏమైందంటే సీనియర్లం కాబట్టి మమ్మల్ని ఆ ఎలక్షన్లో రిటర్నింగ్ ఆఫీసర్ చేశారు. అది బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది, దాంట్లో కౌంటింగ్. ఆ కౌంటింగ్లో మొత్తం 3000 మంది దగ్గర పాల్గొన్నారు. అన్ని ఓట్లు ఇవ్వాలి కదా జెడ్పీటీసీ ఎంపీటీసీ. ఆ అన్నం పోతే గిద్దత కూడా దొరకల, కొంచెం దొరికింది. అంటే తిన్నా అంత అయిపోయింది. బండి మీద వస్తున్నా, కుంభాల తీర్థం రాగానే బండి స్కిడ్ అయిపడ్డది. అంటే నాకు తల తిరిగిందో ఏం జరిగిందో లేదు. నా వెనుక మోహన్ రావు సార్ అంటే సార్ ఉన్నాడు, ముస్తల్ సార్ అని ఇంగ్లీష్ చెప్పేది కేసులలో. అతను ఇప్పుడు అక్కడ మాతనే పనిచేసాడు. ఆయనకి ఇంత దెబ్బ తాకల.
ఈ తలకాయ మొత్తము పగిలిపోయింది. ఇది ఇక్కడ ఈ దవడ కూడా కట్టుడే, అంటే ప్లాస్టిక్ది సర్జరీ చేసి పెట్టారు. అంటే వీళ్ళు మెసేజ్ పెడతాను, నేను వద్దున అంతకుముందే ఈ యుగేందర్ నాకు మా కొడుకు పెళ్లి కార్డు ఇస్తాడే కలిసి. ఆ తర్వాత కరోనా అంటే మా కొడుకు వెళ్ళిపోయింది మార్క్స్ అడిగే. ఈ కరోనా టైంలో ఇదంతా జరగడం. సరే మొత్తానికి ఆ అమ్మాయి అప్పుడు కాకుండా నాకు ఖమ్మంలో కూడా ఒక పని మీద వెళ్తే అక్కడ కూడా కలిసింది, భార్య భర్తలు ఇద్దరు కలిసిండ్రు. సరే అమ్మాయి ఈ షాక్లో మర్చిపోయినట్టున్నది, సో ఇప్పుడే గుర్తు చేశాను. ఎనీహో నేను కూడా మీ ఎమ్మడి ఉంటా, నా శక్తి మేరకే, దయచేసి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, నా శక్తి, ఎందుకంటే నాది నా కొడుకుని అడగను, కానీ మా కొడుకు నుంచి మాత్రం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, మీరు ఆశించవచ్చు. హీ విల్ హెల్ప్. అతను మీరు కనుక ఫలాని ఐఐటీలో కానీ లేదా ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చింది లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉంటే నాకంటే ఎక్కువ చేస్తాడు అబ్బాయి సార్, కానీ ఇన్ఫర్మేషన్ పాస్ కావాలి. సో ఇది నేను చెప్తున్నా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నా కొసకు మకుటం. మకుటం అంటే ఏంటిది మీకు అందరూ తెలుసు, తెలుగు కిరీటం, ఆ లాస్ట్కున్న రెడ్డి కిరీటం కాదు. అందుకని నిన్న లొల్లిమల్లె ఒకటి చెప్పాడు, మీకు తెలుసా లొల్లిమల్లె ఏం చెప్పిండు తెలుసా? మీ పేరు నరేందర్ రెడ్డి అని రాసుకోండి, పక్కన మునూరు కాపని రాసుకోమన్నాడు. మీరు వినొచ్చు అందులో, విన్నారా? రెడ్డిలను రాయించుకోండి, ఎందుకంటే హైదరాబాద్లో సగం మంది రెడ్డిలు గౌడ్స్, యాదవ్స్. తొండ ముసిరి లేక అక్కడ గౌడ్స్ అంటే యాదవ్స్. మీరు అడగండి ఎవరైనా చెప్తారు. సో ఎనీహో విద్యార్థులందరికీ మా ముగ్గురు ఉపాధ్యాయులైనా మేము భౌతికంగా ఇక్కడ అవ్వడము ఒకటి. రెండోది మీ అందరి ఆ స్పీచ్లు మిమ్మల్ని కలవటము. ఎందుకంటే దాసరి నీ పేరు నాన్న మర్చిపోతున్నా, సంతోష్ వాళ్ళ నాన్న రాకపోయింది, వాళ్ళ అమ్మ వచ్చేది బడికి, గుర్తేనా? సౌత్లో ఇప్పటికి రిపోర్ట్ వచ్చేది. సో ఇంకా మాట్లాడడం చాలా ఉన్నది, కాకపోతే మరి మా శ్వేత కార్ల సీటు చేస్తుందో ఉన్నదా? ఓకే డన్, సరే హ్యాపీ. ఎందుకంటే నేను అప్పటి నుంచి తెలుగుతాను కృష్ణ ఎక్కడన్నది, ఇప్పుడు కృష్ణ ఇప్పుడే పోతుంది, ఇక ప్యాసింజరా లేదు, వీళ్ళిద్దరు ఇక్కడనే ఉంటారు, వాళ్ళు ఇంటి పక్కనే. ఓకే ఎనీహౌ థ్యాంక్స్. ఇంకా చాలా మాట్లాడే విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ నేను మీ అండలో ఉంటాను నా శక్తి మేరకు. నేను ఫస్ట్ మీటింగ్ పూర్వ విద్యార్థులు వీళ్ళు కూడా పిలిచిండ్రు, అప్పుడు అమెరికాలో ఉన్న ఎవరు పిలిచారంటే మన దగ్గర శిష్యుడు పిలిచారు, రాలేకపోయినా మీ యొక్క మీటింగ్ మాత్రం ఇలా సమయం కేటాయించిన. అది కూడా మా మనవరాలు అమెరికా నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోలేదు, కానీ ఆమె సిక్ అయింది, లేకపోతే నా కారు కూడా నా వెంబడి ఉండు. అది నా కారు నేను కొనుక్కోలేదు, మా బాబు రిటైర్మెంట్లో గిఫ్ట్లు పంపించాను, రిటైర్మెంట్ గిఫ్టే. సరే ఎనీహో మీ పిల్లలందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలి, మాకంటే మీరు కూడా ఇంకా ఎక్కువ సంపాదించాలి, అది కోరుకునేది ఒక ఉపాధ్యాయుడే. ఎవరు కోరుకుంటారు అంటే మీ తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయుడే. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలుపుకుంటూ, మా పెద్ద సార్ ఇద్దరు కూడా నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ. 1000 మైళ్ళ ప్రయాణాలు రాకపోవడం చాలా శోచనీయం. దయచేసి ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలకు విచ్చేయడానికి వారి యొక్క మనసు దేవుడు వారి యొక్క మనసును ఈ వైపు మళ్లించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, కార్యక్రమంలో కొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు రసవత్తరంగా వీళ్ళ విందుగా నీ బుల్లెట్ బండిని దాటిపోయే విధంగా రసవత్తరమైన కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది. అదేవిధంగా మనం వేసే పాటలు కూడా, మనం వేసే స్టెప్పులు కూడా యూట్యూబ్లో రేటింగ్ వచ్చే విధంగా, కొనసాగే విధంగా మన యొక్క కళాకారుల యొక్క డ్యాన్స్ విన్యాసాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను మాట్లాడాలని అనుకోవట్లేదు, ఎందుకంటే చాలాసేపు మాట్లాడి ఉన్నా. అయితే ప్రధానోపాధ్యాయుని యొక్క ప్రధానమైనటువంటి భావజాలాన్ని ప్రస్ఫుటంగా విద్యార్థుల యొక్క మదిలో చొచ్చుకుపోయే విధంగా తెలియజేయాలని శ్రీ జగన్మోహన్ అవతారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. మోహన్ రావు గారు,
నరేంద్ర గారు వారికి ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా మా విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. నా యొక్క వింత ప్రపంచంలోకి వచ్చినటువంటి వస్తుంది. మొట్టమొదటిసారి కొంతమంది మిత్రులైతే 25 సంవత్సరాల తర్వాత కలవడం, అప్పటి నుంచి ఇప్పటి మధ్యన కలవలేదు, కొంతమంది కలుస్తూనే ఉన్నది. చూస్తే ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఏ గురువు కూడా తన శిష్యులను తను మించిన వాళ్ళుగా చూడాలని కోరుకుంటుంది. అట్లాగే మా ఉపాధ్యాయ ఫీల్డ్లో ఉన్న వాడు తిరుపతి అయిపోయింది, ఇంకా ఇంతగా మించి ఇంకా డాక్టరేట్ కూడా సంపాదించుకోవాలి. మిగతా అందరూ కూడా మాకున్న ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఏంటంటే సైకలాజికల్ స్టడీ మాకు వీళ్ళు నేర్పుతాం, అది చూసుకుంటూ చెప్తాం. మీ అందరిలో ముఖాలు చూస్తే ఎవరు కూడా చాలా హ్యాపీగా లైఫ్ గడుపుతుంటే అనిపిస్తుంది. నేను ఆ విషయంలో మాత్రం భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. బికాజ్ యూఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్. తర్వాత పిల్లలు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు కూడా వచ్చింది, కొంతమంది జాబ్లో సెటిల్ అయింది. ఇంకా అంతకంటే సంతోషం ఏం కావాలి చెప్పండి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రోగ్రెస్లో ఉన్నారు, చాలా సంతోషం. నాకు విలేజ్కి ఉన్న సంబంధం ఒక వింత సంబంధం. అది నేను ముప్పారంలో పనిచేసేటప్పుడు రాహుల్ దామరెడ్డి గారు మా స్కూల్ కొంచెం అస్తవ్యస్తం అవుతుంది, మీరు ఆ స్కూల్కి వచ్చి పనిచేస్తా అంటే మేమే ట్రాన్స్ఫర్ చేయిస్తామని చెప్పాను. ఆ పరిస్థితిలో 1995 ఐ థింక్ యూ మైట్ బి ఇన్ 7th క్లాస్ అక్కడికి వచ్చినాం. నిజంగా కూడా మీకు అది చెప్పకూడదని కాదు. స్కూల్ విషయంలో ఒక రకమైన వాతావరణం, విద్యా వాతావరణం కంటే వేరే వాతావరణం కొంచెం ఎక్కువ ఉండే. మీకు గుర్తుందా పిల్లలు, 15th ఆగస్టు 26 వస్తే యూత్ వచ్చి గంట సేపు స్పీచ్ ఇచ్చేది. దాన్ని నివారించడానికి మన బిఎస్రావు గారు సిపాయిల తిరిగిబాటు 1850 నుంచి మొదలు పెడితే ఇప్పటికి వస్తే ఆపు 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 అని ఆపకుండా వాళ్ళకి విసుగుబుట్టి కాళ్ళ నుంచి వాళ్ళు వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయి చూసి స్పీచ్ ఆపారు. ఆ వాతావరణంలో వచ్చినాం. వచ్చిన తర్వాత సార్ ఉండగానే ఇక గమ్మత్తుకుండే వాతావరణం. గమ్మత్తు ఏంటంటే విలేజ్ వాళ్ళకు ప్రేమ ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఫస్ట్ నేను రాగానే యూత్ పైన అభివృద్ధి కలిసిపోయిన పిల్లలు వచ్చి వర్కింగ్ హౌస్లో క్రికెట్ ఆడతారు. వాళ్ళు వచ్చి వద్దు బాబు, ఆ బాల్ ఎవరికైనా తాకితే ప్రాబ్లం అయింది, అమ్మాయి విషయంలో అంటే ఇట్లా చూసిపోయాను. అంటే నీ ముఖానికి నువ్వు కూడా చెప్పొచ్చిన వాళ్ళు. తర్వాత కంటిన్యూ చేస్తాను. నేను నెక్స్ట్ టైం మీరు మనుషుల పశువులు నాకు అర్థం కావట్లేదు, ఒక గుడ్డెదురు దెబ్బ కూడా చెప్తూ మీరు మనుషుల పశువులను గుర్తుపట్టలేకపోతాను, ఇక్కడ కూడా మనుషులని చెప్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. ఓపంగా చూసుకుంటూ పోయి వెంటనే దామరెడ్డి గారికి కాంప్లైంట్. వాడెవడు అని ఆయన చెప్పిన మాట, వాడెవడు కొత్తవాడు వచ్చిందట. నిజంగా నేను కొత్త మా ఇంటి పెట్టుకోలేదు అంటే ఆ కొత్తవాడు వచ్చి నీకు ఆడద్దంటే ఆడద్దంటే అంటే ఆయన చెప్పినట్టు ఆ సార్లు మనమే పట్టుకొచ్చినా మీరు అక్కడ పోయి కనుక ఆయన సెకండ్ చేయదు. తర్వాత నా హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత ఇక మీ ఉపన్యాసం స్టార్ట్ అయింది. 30 నిమిషాలు 30 యూత్ మాట్లాడతారు. వాళ్ళ ఆవేశం అంతా ఏది బల్లె ఈ కార్యక్రమాలు కలపాలని అవుతారంటే మీరు ఈ ఊరి వాళ్ళైనా, నాకు డౌట్ వచ్చింది, మీరు ఈ ఊరి వాళ్ళైనా అని అడిగారు. ఈ ఊరి వాళ్ళు అంటే 15 ఆగస్టు 26 తప్ప మీకు స్కూల్ జ్ఞాపకం రాదా, లేకపోతే అందరి ముందర హీరోయిజమా? మీరు రాండి, ఏమంటే పడికి రాండి, బ్రహ్మాండంగా రాండి, మేము చాలా ఆహ్వానిస్తాం అనేసరికి ఈ విద్యార్థులు ఒక గొప్ప గుణం ఏముంటుందంటే క్లాసులో అందరినీ కూర్చోబెట్టి ఎవరు మాట్లాడొద్దంటే ఒకటే మాట్లాడతాడు. అదే ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడు అని ఆపోజిట్ చెప్పిందని కాదు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చలేదు. ఒకటే అనుకున్నాం. నాకు మొదటి నుంచి ఒక అలవాటు ఏంటంటే ఇక నాకు స్కూల్కి వచ్చినప్పుడు పిల్లలే టార్గెట్, మిగతా టార్గెట్ ఏముండదు అక్కడ. నేను టీచర్లకు కూడా అదే చెప్తాను, ఇంటికి పోయినప్పుడు బండి మర్చిపోండి, బడికి వచ్చినప్పుడు ఇంటికి మర్చిపోండి. ఏదో మీ అందరి ప్రేమ అనురాగాలతోటి ఇప్పటిదాకా ఉన్నా. నా యొక్క ఎంటైర్ సర్వీస్ 41 సంవత్సరాల్లో కూడా నియర్లీ 20 సంవత్సరాల కేసులో విలేజ్లే పనిచేసాను. ఫస్ట్ ఫేజ్ అయితే సెకండ్ ఫేజ్. నాకు ఒక వింత పరిస్థితి ఏంటంటే ఇక్కడ పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళ పిల్లలుగా నేర్చుకొని పోయాను, వాళ్ళ పిల్లలు నేర్పిస్తాను కూడా చాలామంది పిల్లలు నాకు వస్తూ ఉండే. వస్తే నాకు చాలా సంతోషం అనిపించేది. బాబు బాగున్నావురా. నాకు ఇది ఆ అనుబంధం ఎట్లయిపోయిందంటే దట్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ మై సోషల్ లైఫ్. సో మన విలేజ్ అనేది ఇది ఊరు కాదు, మీకు నర్సులపేట మా సొంత ఊరు. అక్కడ నేను చాలామంది గుర్తుపట్టలేదు, కానీ ఇక్కడ విలేజ్లో మాత్రం 90% ఆఫ్ పీపుల్ నేను పేరు పెట్టి ఇంటి పేరు పెట్టి పిలవాలి. ఇప్పటికి కాన్ఫిడెన్స్ నాకు. అంటే
అంత మమేకం అయిపోయింది. ఆ విధంగా సంబంధాలు ఉన్నాయి. ఆ బ్యాచ్లు కూడా అట్లే వస్తున్నాయి. అక్కడ ఛాలెంజింగ్ బ్యాచ్స్ వస్తున్నాయి. కాకపోతే ఫస్ట్ ఫేజ్ చేసినంత తృప్తి సెకండ్ ఫేజ్లో మాకు లేదు. ఎందుకంటే ఆ విద్యార్థులు వేరు, ఆ విధానం వేరు. ఎందుకు మనకు ఒకసారి ఏమైందంటే నైట్ క్లాస్ కూడా నడిపినారు. రాత్రి 6 o'clock నుంచి 9:30 వరకు 10th క్లాస్ వల్ల క్లాస్ నడిపితే ఒక విద్యార్థి నేను లేని యాబ్సెంట్ అయిన రోజు వరండాలో సైకిల్ వచ్చిందట. అబ్బాయిల ముందు అమ్మాయిల ముందు స్టైల్గా వస్తే అది మనకు డిసిప్లిన్ కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయడం కోసం తెల్లారి రూరల్తో కొడితే ఒక్క దెబ్బకే ఆ రూమ్ కన్నా ఎగిరిపోయింది. వాళ్ళ పేరెంట్ వచ్చింది. ఏ పేరెంట్ లేక పేరెంట్ వచ్చింది. వచ్చి మామని కొట్టినట. నేనేమనుకుంటానంటే మెంటల్ ప్రిపేర్ అవుతాను. మీ కూడా ఉంటే నాకు మారుదామని కొట్టినా నాకు కోపం లేదు, పగలేదు ఇవన్నీ చెప్తాను అనుకుంటాను. కొడితే కొట్టింది కానీ ఇక కొంచెం ఆయన భాష మాట్లాడు. రేపు పొద్దున చేయని కొట్టింది, కాలికి కొట్టినా నేను మాత్రం రాను వాడదని చెప్పాను. రా ఇట్లా అని చెప్పాను. వాళ్ళ అబ్బాయి ముందు చెప్పింది. చెప్తే వాడు మారిపోయాడు. చాలా మీరు అన్నట్టు కొంచెం చేంజ్ తీసుకొచ్చింది నాకు శక్తి కొద్ది. ఆ వాతావరణం మార్పు వచ్చిన ఇక ఎంత హ్యాపీ మూమెంట్స్ మీరంతా కలుస్తుంటే ఒక్కోసారి సరే జ్ఞాపకం తగ్గొచ్చు, ఏజ్ పెరగచ్చు. ఎందుకంటే మీరు నా సేమ్ ఏజ్ మీరు గుర్తుపట్టిందా? మీరంతా కూడా 83, 84లో పుట్టుంటారు దాదాపు. నేను కూడా పుట్టింది యాజ్ టీచర్ 83. కాబట్టి మనందరం కూడా సేమ్ బ్యాచ్. మీది ఏజ్ పరంగా, నా సర్వీస్ పరంగా. కాబట్టి 83 దాదాపు ఎక్కువ మంది ఉంటుంది. నాది అపాయింట్మెంట్ కూడా 83. కాబట్టి మనం సేమ్ బ్యాచ్. అయితే అట్లా మమేకమైపోయినాం. పిల్లలు కూడా మార్పు వచ్చింది. ఇప్పటికి కూడా మీ తరం పిల్లలు కనపడితేనే ఆ ప్రేమలు కనపడతాయి, ఆ తృప్తి కనపడుతుంది. ఇప్పటి తరం కొంచెం కష్టమే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చెడ్డ వాళ్ళంటే ఆతా కూడా మనది. ఇప్పుడు గాంధీ గారు సప్త గారు పనిచేసినప్పుడు దేర్ ఆర్ సమ్ లోఫర్స్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్. గాంధీ గారు అదే అంటారు, ఆ గొప్ప వాళ్ళకి బాధ్యం నేనే, ఆ లోఫర్స్ కూడా బాధ్యం నేనే. బట్ ఐ కుడ్ నాట్ స్కోల్డ్ మై స్టూడెంట్స్ అని చెప్తున్నాను. అట్లాగే ఇప్పటి బ్యాచ్ చెడ్డదని చెప్తాను కూడా మనసు పట్టి వాళ్ళు చెప్పింది మేము కాదు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ ప్రభావం ఒకటి బాగా ఉంటుంది. ఈ మధ్యన ఒక దరిద్రం ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ కోసం మ్యాండేటరీ అయిపోయింది సెల్ ఫోన్. అనేక కారణాలకు మ్యాండేటరీ అయిపోయి అట్లా కూడా కొంత ఇబ్బంది అవుతుంది. సరే అది మనం వచ్చే మార్పులు నేను చేయలేము. ఇంకా సోషల్ సార్ చెప్తారు ఎవాల్యూషన్ గురించి వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటాయి. ఇది మన సెల్ ఫోన్ ఎవాల్యూషన్ అర్థం కావట్లేదు, రెవాల్యూషన్ అర్థం కావట్లేదు. మొత్తానికైతే రోజు గడిచిపోతున్నాయి. మాకైతే ఇప్పుడు ఆ జ్ఞాపకాల్లో పట్టే ఎంతో ఆనందం అనిపిస్తుంది. కొత్తగా ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇస్తుంది. మొన్న 31st రిటైర్ కావడం, దాంట్లో ఎక్కువ మంది వివేకున్న బ్యాచ్ వేసి పిలిస్తే ఎంత తృప్తి అనిపించిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చింది నా అభిమానులు. నాకు అదే మాట్లాడేటప్పుడు ఒకటే అనుకున్నాను, నేను మాట్లాడేది ఈ సన్మాన గ్రహీత ఉపన్యాసం ఉంటే నేను మాట్లాడింది ఐ స్పోక్ ఫర్ ఓన్లీ అబౌట్ 3 or 4 minutes. దాంట్లో ఏంటిది ఇలా ప్రతి ఒక్కరు చేసే పనిలో కూడా నేను నా సార్ కోసం చేస్తానని ఎవరు చేయలేదు. నా పని అనుకొని మాత్రమే చేసిండు. అందుకే ఇంతమంది రాగలేదు, తృప్తిగా ఆగి ఉండగలిగిందని చెప్తున్నాను. నాకైతే ఎంత హ్యాపీగా ఉండలేదు. ఇక ఇప్పుడు వచ్చే తరాల్లో చూస్తే ఈ ఉపాధ్యాయుడు అనేవాడు చాలా కష్టమైన కాదు. కొట్టు తిట్టొద్దు, వాడు చెప్పినట్టు మనం వినాలి. మన వాన్ ఐడియాలజీకి మనం అనుకూలంగా పోవాలి, మైన్ ఐడియాలజీకి అనుకూలంగా వాళ్ళు రాదు. ఏది ఎట్లా కూడా రోజులైతే హాయిగానే గడుపుతాయి. పిల్లల మధ్యనే గడిపినాం. మొదటి నుంచి ఉన్న కాంపెల్ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా పనిచేసింది. ఆ కాంపెల్లో రకరకాల ప్రయోగాలు చేసినా కొన్ని మీ మీద కూడా ఇంప్లిమెంట్ చేసేవాడిని. మీకు గుర్తుందో లేదో, ఒక స్టేజ్ పోయిన తర్వాత ఇంగ్లీష్లో భయం కొనగొట్టడం కోసం ఒక 4 నుంచి 5 పేపర్లు మాత్రమే దిద్దేది. ఏది కొంచెం బ్యాచ్లు చేసి ఈ 5 మిగతా అందరి పేపర్లు వాళ్ళని దిద్దాలి. దిద్దడం వల్ల వాళ్ళు డెవలప్ అవుతారు, నాకు కూడా అబ్జర్వేషన్ మాత్రమే ఉండేది. ఈ ప్రయోగాలు చేసినాం. మొత్తానికి ఎన్ని ప్రయోగాలు చేసినా ఉంటున్నాం. ఎంత చేసినా కూడా ఆ బ్యాచ్లు ఏది 95 నుంచి 2005 వరకు ఎప్పుడైతే పనిచేసినాం అవన్నీ కూడా సువర్ణక్షరాలు ఉంటాయి. ఆ విధంగా రాసుకోదగ్గ బ్యాచ్లో. ఎనివే నాకైతే ఎంత హాయిగా ఉంటుందంటే ఇంకా మీ సంగతి చెప్పలేను. మర్చిపోయింది ఒక విషయం. దీనికి ఈ కార్యక్రమానికి ముందు విత్తనాలు వేసిన వాళ్ళు, అంకురార్పణ చేసిన వాళ్ళు, దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు, తర్వాత కలిసికట్టుగా ఈ నిర్వహణలో భాగస్వామ్యం పనిచేసిన వాళ్ళు అందరికి కూడా ఆ ఆశీస్సులు భగవంతుని చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగత కార్యం కాదు, సామూహిక కార్యం. ఇది మీ తీసుకొని చేస్తేనే పని అవుతుంది, లేకపోతే కాదు. వ్యక్తిగతంగా చేయడానికే కొన్ని ఇబ్బందులు పడతాం, మన ఇంట్లో మన కార్యం చేయడానికే ఎంతో ఇబ్బంది పడతాం. కానీ
దీంట్లో దూరం నుంచి ప్రయాసపడి వచ్చేవాళ్ళు ఏదో రకంగా సేవ చేయడము లేకపోతే ఆర్థిక సహాయం చేయడము ఏదో రకంగా చేసి ప్రోగ్రామ్ మాత్రం మీకు లైఫ్ టైం మెమరబుల్గా ఉంచింది. వాళ్ళకి మాత్రం ఆ ప్రత్యేక భగవంతుని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను. మీ ప్రగతి విషయంలో ఎప్పుడు కూడా భగవంతుని సహాయం కావాలని కోరుకుంటున్నాను. నేను మాట్లాడే సమయం ఏంటంటే మీరు కూర్చున్న టైంకు నడుము పట్టేసి భూజాలు కదలకుండా చేసి గుప్తాయాసం ఉండి బలవంతంగా దిగులను ఆపుకొని ఆ టైంలో నా బయళ్ళకి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఎనీవే నేను చాలా శ్రద్ధగా ఉన్నందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా ఇట్లాంటి ఈ జ్ఞాపకాలతోటి మంచి జ్ఞాపకాలతోటి ఇప్పుడు ఈ ఫొటోస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనసు ఎప్పుడో డిస్టర్బ్ అయింది అనుకోండి, జస్ట్ ఒక్కసారి తిరిగేయండి. ఇప్పుడు పేజీ లేకుండా ఆ మెమరీలో పెట్టుకుని అల్లం తిరిగేయండి. మీరు ఇప్పటికి బాబు చూపెట్టాను 7th క్లాస్ ఫొటోస్ అప్పటికి వెళ్ళిపోతాం. మనం 7th క్లాస్ ఏజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు చేసిన చిలిపల్ని జ్ఞాపకం వస్తాయి. ఆ మెమరీస్ ఇంతకాలం చేయడంలో కొంత కృషి అయితే చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు జ్ఞాపకం చేసుకోవడం, ఆ జ్ఞాపకాల్లో కూడా మీరే ఉండాలని. ఆ విధంగా నా ఉద్దేశం అయితే ఇప్పుడు మనకు మా బావగారు కూడా చెప్పారు, టాటా బిర్లా అన్నట్టు ఆయన తన లైఫ్లో చాలా మంచి పని చేసుకున్నాడు. అట్లాగే మనకు మెమరీసే ఉంటాయి, మనకు సంబంధించిన మెమరీసు, మన కుటుంబానికి సంబంధించిన మెమరీసు అవే మిగిలిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీలో ఇవన్నీ కూడా మీ జీవితం ఎప్పుడు కూడా మంచి మెమరీసే ఉండాలని. తర్వాత ఇంకొకటి మాత్రం అలవర్చుకోవాలి, మానసిక దృఢత్వం అంటే బాగా అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఏమైందంటే మనకు చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎట్లా అంటే ఒక సమస్య వస్తుంది, దాన్ని బెంబెలించిపోయినా అనుకోండి ఆ సమస్య మనం డామినేట్ చేస్తుంది. దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. చూద్దాం, లెట్ us వెయిట్, మీతో అడ్వైస్ తీసుకుందాం. ఆ సమస్య డామినేట్ చేసుకుంటే తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం విచ్ ఐ ఫేస్ ఇన్ మై లైఫ్. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, చాలు, అది వస్తే చాలు. ఐ వుడ్ లైక్ టు టెల్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక 20 years క్రితం ఏదో పని మీద ఉయ్యూరు పోయిన, విజయవాడ పక్కన ఉయ్యూరు పోయి అక్కడ డాక్టర్తో చెకప్ చేయించుకుంటే అప్పటికి డాక్టర్ చెప్పిన విషయాలు ఏంటంటే ఆ గుండె పోటుకు చాలా దగ్గరగా ఉన్నా అని చెప్పింది. ఏదో ట్రైగ్లిసరైడ్ సంథింగ్ ఏదో పెరిగినాయి అని చెప్పి ఇంటికాడ ఎవరికైనా చెప్పడం ఎందుకు ఇది అని చెప్తే వాళ్ళ టెన్షన్, మన టెన్షన్, ఈ టెన్షన్ ఇవన్నీ అయితే ఏం కాదులే అని చెప్పి ఆయన ఇచ్చిన మెడిసిన్ మాత్రం బాగానే వాడినాం. తర్వాత ఒక 6 నెలలు పోతే నో ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు ప్రస్తుతం అయితే హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇక్కడ ఏంది చెప్పదలుచుకుంది అంటే మన కాన్ఫిడెన్స్ బాగా పనిచేస్తుంది. టెన్షన్ ఎక్కువ పెట్టుకోవద్దు లైఫ్లో. అట్లని చెప్పి వద్దనుకుంటా ఏం రాకుండా ఆగవు, వస్తూనే ఉంటాయి. కానీ వాటిని అధిగమించుకుంటూ పోవాలి. పోయినప్పుడు మనకి ఏమైందంటే చిన్న చిన్న సమస్యల నుంచి ఈజీగా పరిష్కారం దొరుకుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎక్కువ టైం ఏం తీసుకోలేను. మన ఇంట్లో ఒక వస్తువు పోయింది అనుకోండి, దొరకట్లేదు, కానీ మనం ఒక చోట పెట్టి ఒక చోట వెతుకుతూ ఉంటాం. అప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఇమాజిన్, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ జగదీష్ అని చెప్పి పిల్లల స్పెషలిస్ట్, వాడు 6th నుంచి నా స్టూడెంట్. అయితే బాగానే చదివేది, కానీ కొంచెం అల్లరి చేస్తే మాత్రం బాగా కొట్టేవారు. కానీ నా హ్యాండ్ రైటింగ్ 4 లీటర్ తీసింది నేనే. ఎందుకు చెప్తుంది మీరు కూడా. అయితే వాళ్ళ పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసి ఒక పూట పిలిపించుకుంటాడు. నేను 6th క్లాస్లో పెట్టే నోట్బుక్ మన దగ్గర ఇప్పటికి చూసిరాదు కాపీ అన్నీ గుర్తుపడితే వాళ్ళ పిల్లలు అడుగుతారు, ఎందుకు వేశారు అంకుల్ అంటే, అంకుల్ కాదు ప్రిన్సిపాల్ అని, వాళ్ళ భాష అర్థం కావడం, ప్రిన్సిపాల్ అని తెలిస్తే మాట్లాడారు. వాళ్ళు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేది. లేదురా మీ నాన్న అట్లా చదువుకునేవాడు, మీరు ఈ విధంగా చేయగలుగుతారు, కాబట్టి మీరు చేయండి అన్నప్పుడు మీ పిల్లలు ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటే నేనే వాళ్ళను నా అనుభవంతో జోడించి మోల్డ్ చేసి ప్రయత్నం చేస్తాను. నాది కొంచెం సున్నిత మనస్తత్వం, నాకు అదొకటి ఉన్నది. నేను పిల్లలు కూడా ఇప్పటికి ఎవరిని కూడా అప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఏం చేసినా కానీ ఇప్పటికి బయట కలిస్తే మాత్రం వాళ్ళను ఎంకరేజ్ చేయడం అలవాటు. ఈ మధ్యన గెజిటెడ్గా అయితే ఎన్ని వేల మంది సంతకాలు పెట్టినా నాకు తెలియదు. మొత్తం అప్పుడు పెద్ద తీర్థాలు లాగా వచ్చేది, 1000 100 కాదు. అదొకటి అయింది. ఇంకా ఆ సున్నిత మనస్తత్వానికి ఒకటి వాళ్ళ నా ఆకారం చూస్తే మీరు సార్ గుర్తుపడతాం లేదని చెప్పి డై చేసుకున్నా, ఇన్సెంట్ మర్చిపోయి చాలా కాలం అవుతుంది అది వేసుకున్నా. ఎందుకంటే మీలో అప్పటిసారి కనపడాలని, లేకపోతే సార్ అయ్యో పాపం దీనంగా ఉన్నాడు, మొగ వాలిపోయింది, మన చిక్కగా ఉంటుంది, దీనంగా ఉండని ఆ ఫీలింగ్ రావద్దని ఉదయమే నవ్వుకుంది మా మేడం కూడా. ఎందుకంటే మరి అప్పటిసారి కనపడాలి కదా 25 ఏళ్ళ పిల్లలు, అప్పుడు ఎట్లా ఉండాలి. లేకపోతే సార్ మా దీనం అయిపోయింది, మేము బాగానే ఉన్నాం అని చెప్పి ఫీలింగ్ వల్ల రావద్దని మాత్రమే ఇవన్నీ చేసిన. రియల్గా నాకు ఒక్క సింగిల్ ఎండ్గా కూడా నాకు ఎక్కలేదు.
ఒక్క సింగరేణిగా కూడా అన్ని ప్యూర్ వైట్. అయితే రిటైర్మెంట్ అంటే డై మానేద్దామంటే ఒక ఆయన పెద్ద ఉత్తరం పంపి ఏంటట, రిటైర్ అవుతున్నారా జాగ్రత్తగా వినండి, డై వేయడం మానొద్దు, ఇస్త్రీ బట్టలు వదిలేయద్దు, ఒక డ్రెస్ పట్టుకునే వేలాడద్దు, వాకింగ్ బంద్ చేయొద్దు, ఇవన్నీ బంద్ చేయొద్దు అన్నాను. అప్పుడు ఒక్క సిగరెట్ మాత్రం బాపడిగిండు, అదొక్కడే బంద్ చేస్తున్నా. అదొకటి విచారమే. కానీ నాకు ఇంట్లో ప్రెజర్ ఆ ప్రెజర్ వచ్చి ఆ ప్రెజర్ తట్టుకోలేక ప్రస్తుతం ఇవి పెట్టుకున్నా. ఒక 15 రోజులకి ఇవి కూడా కనపడదు. సిగరెట్ ఒక్కడే బంద్ చేస్తాను, మిగతా ఏం బంద్ చేయట్లే. ఎనీవే ఆల్ ద బెస్ట్. తప్పనిసరిగా డెఫినెట్లీ మై ఇంట్రెస్ట్ ఉంది. ఇదంతా కూడా మహిమ, కానీ కనిపించకుండా కాంతులు వీడడానికి బాటలు వేసేటివే పునాదిరాళ్ళు. అట్లాంటి పునాదిరాళ్ళ లాంటి అనుభవాలను మాకు చెప్పినటువంటి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అనితకు మేమందరం ఉన్నాము అని మేము చెప్పడంతో పాటుగా మేము కూడా ఉన్నామనేది హృదయాన్ని ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మీయతను వెలిగించినటువంటి మన నరేందర్ రెడ్డి సార్కి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. చిన్ననాటి జ్ఞాపకాలను మనం పూర్తి స్థాయిలో కూడా వెలుగుచ్చలేకపోయినాం, కొన్ని విషయాలలో కొంత చెప్పుకోలేకపోయినాం. అవకాశం వచ్చింది కానీ వినియోగంలోకి రాలేదు. మై పాయింట్, దయచేసి ఇలా మరెక్కడ కానీ మీ యొక్క ఇంటర్మీడియట్ స్థాయి కానీ డిగ్రీ స్థాయిలో కానీ వచ్చే అవకాశాన్ని మరొకసారి కూడా మేము ఎక్కడ కూడా వినియోగించుకోకుండా ఉండొద్దని మరోసారిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ఫైనల్గా నేను మాట్లాడాలనుకుంటున్నా, ఒక 2 నిమిషాలు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇస్తే నేను సంతోషిస్తాను. మనసులోని మాట చెప్పడానికి మార్గాన్ని ఎంచుకుంటున్నారా? మీరు ఎంచుకోలేకపోయిండ్రు, మీరు తుంచుకున్నారు, నేను ఎంచుకుంటున్నా, అది విషయం. ఓకేనా? అయితే నా పేరు దాదాపుగా మీ అందరికీ సుపరిచితమే. నా పేరు రామడు శ్రీనివాస్ అంటారు. కాకుంటే నాకు కేసర్, మా నాన్నగారిది చిన్నగూడూరు, మేము కేసరం వెళ్ళి వచ్చినాం 1960లో మా నాన్నగారు. అయితే మా నాన్నగారితో పాటుగా ఇంకొక నారాయణ అనే వ్యక్తి ఉండేవాడు మా కులంలో. అతని పేరు బొల్లోజి నారాయణ. మాది గూడూరు నుంచి వెళ్ళొచ్చినాం కనుక మా నాన్నని గూడూరు నారాయణ అని పేరు వచ్చింది. ఇది వాస్తవికమైనటువంటి విషయం. నన్ను దాదాపుగా గూడూరు శ్రీని అంటారు తప్ప రామడు శ్రీని అనేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. ఇప్పటికి కూడా నాకు అదే కిరీటం, మా నాన్నగారు ఊరే కిరీటంగా వెలుగొందుతుంది. విషయం ఏమిటంటే, నేను వెటర్నరీ ప్రాక్టీస్ చేస్తాను. సంఘం మండలంలో ప్రైవేట్గా చేస్తాను. సుమారుగా 14 సంవత్సరాలుగా సంఘం మండలంలోనే అందరికంటే మాట లేని, మనసులో బాధ చెప్పుకోలేని, కల్మషం లేని, కదిలే జీవులకు సేవ చేసే అదృష్టం నాకు దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా నా యొక్క అర్ధాంగి, నా యొక్క సఖి నా హృదయాన్ని గెలుచుకున్నటువంటి నా భార్య పేరు రామడుగు శరణ్య. ఈమె డిగ్రీ చేసింది. ఆమె కూడా నేను ఎంత మాట్లాడుతానో కొంత పెంచి మాట్లాడతానటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. అయితేనే ఆ సంసారం సాగరం నుంచి సాగిపోతుంది బయటికి. ఈ విధంగా మా యొక్క భార్య భర్తల అనుబంధం కొనసాగుతుంది. అదేవిధంగా మీరు ఇట్లా చెప్పుకోండి అని నేను ఎన్నోసార్లు చెప్పినా మీరు ఎందుకో ప్రయత్నం చేయలేకపోయారు. ఇది నాకైతే బాధ అనిపిస్తుంది. మనము మన వాళ్ళ గురించి ఉన్నటువంటి ఆలోచన చెప్పుకునే అవకాశం రావడమే ఒక మహాభాగ్యం. అలాంటి అవకాశం మనందరికి వచ్చింది. కొంతవరకు దాంట్లో సఫలమైంది. నాకు 2015లో పెళ్ళైంది. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ ఉంది. నా కొడుకు పేరు శ్రీ సాయి సుజన్, శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ కేసంద్ర విలేలో చదువుతున్నాడు. అదేవిధంగా నాకు ఒక బిడ్డ ఉంది. నా బంగారు తల్లి పేరు ఋత్విక అద్వైత. పురాణాలను గుర్తు చేసే విధంగా ఉండాలని చెప్పేసి నా బిడ్డ పేరు అద్వైత పెట్టుకోవడం జరిగింది. అది నా బిడ్డకు పెట్టిన పేరులో
సారాంశం, ఆ పేరు పెట్టడానికి గల సారాంశం అది. నేను గట్టిగా మాట్లాడతా, ఎక్కువసేపు మైక్లో మాట్లాడతా అన్న విషయం మీ అందరికీ తెలుసు కనుక మీరు దయచేసి నేను మాట్లాడే మాటను అర్థం చేసుకుంటారని, అదేవిధంగా నన్ను దీవిస్తారని, నాకు ఇలా మాట్లాడే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. నేను 2002 నుంచి 2005లో శ్రీ విజ్ఞానభారతి డిగ్రీ కళాశాల మహబూబాబాద్లో డిగ్రీ పూర్తి చేశాను. ఆ సందర్భంగా నేను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాను. ఆ విధంగా నాకు మైకుల మీద మాట్లాడడం, అనర్గళంగా మాట్లాడడం అనేటువంటిది ఆ విధంగా అబ్బింది. అయితే ఆ విధంగా అవ్వడం ద్వారా మీ ముందు ఇంత అనర్గళంగా మాట్లాడడం జరుగుతుంది కనుక మీకు వచ్చే ఏ అవకాశాన్ని కూడా ఎక్కడ కూడా వదులుకోకండి అనేది చెప్తున్నాను. దయచేసి ఇట్లాంటి విషయం పైన మీరు జాగ్రత్తగా ఉండాలి, అవకాశాన్ని వదులుకోకండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ రవీందర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. మిస్టర్ నాగిని రవీందర్, ప్లీజ్ కమ్ ఆన్ ద డాష్. గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, జనరల్గా మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకునేటప్పుడు వందే మాతరంతో స్టార్ట్ చేస్తాం, కానీ అప్పుడు ఆ తొందరలో మనం వందే మాతరం పాడలేదు. కాకపోతే ఈ క్లోజింగ్ అయినా జాతీయ గీతం జనగణమంతో క్లోజ్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడికి పిలవగానే వచ్చేసిన గురువులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి జీవితంలో ఉన్నటువంటి అనుభవ సారాన్నంతా మనకి నేర్పించి మన ముందుంచి మన జీవితానికి ఒక మార్గనిర్దేశనం చేసినటువంటి గురువులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఏర్పాటుకు ముందుగా ఈ గ్రూప్ ఏర్పాటు చేసినటువంటి యుగేందర్కి, తర్వాత ఈ కార్యక్రమం ఈరోజు ఇలా జరగడానికి ముందు వరుసలో నిల్చున్న పేర్లు మహిళా మనుల నుంచి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. శ్వేత, కాజా, తహరా, మంజుల, వాళ్ళకే చెప్పుకోవాలి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు చూపించిన చొరవ వల్లనే మనం ఇలా అందరూ ఇక్కడ కలుసుకున్నాం. సో ఫైనల్గా ఆ ఒక్క మెసేజ్ అందరికీ తెలుసు, ఆ మెసేజ్ ఏందో. ఆ ఒక్క మెసేజ్ ఫైర్ని రగిలించింది అందరిలో. తర్వాత ఈ కార్యక్రమం రూపకల్పనలో అహర్నిశలు శ్రమించి ఈరోజు ఇలా సక్సెస్ అవ్వడానికి పనిచేసే కార్యక్రమ రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించిన తిరుపతి ఫంక్షన్ హాల్ తదితర ఏర్పాట్లు చూసుకున్నటువంటి వల్లందాస్ రవి, ఇంకా మనకి ఆహారాన్ని రుచికరమైన ఆహారాన్ని అందించడానికి తమ వంతు సహాయాన్ని అందించిన ఏ శ్రీనివాస్, కాసాని వెంకన్న, బొల్లు సంతోష్, అలాగే మనకి చక్కటి ఫోటోగ్రఫీని అందించినటువంటి శ్రీనివాస్, సౌండ్ సిస్టమ్ డెకరేషన్ అందించిన సురేందర్, అభిలాష్లకి, మనకి వంట రెడీ చేసినటువంటి వంట మాస్టర్ రెడ్యా అండ్ టీమ్, క్యాటరింగ్ వాళ్ళకి, అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా మేమున్నామంటూ వారి వాటాతో పాటుగా, వారి షేర్ అమౌంట్తో పాటుగా మరికొంత ఆర్థిక సహాయం అందజేసినటువంటి మిత్రులు శ్వేత, తిరుపతి, రవీందర్, వల్లందాస్ రవిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా తమ అమూల్యమైన సలహాలను, సమయాన్ని కేటాయించి వివిధ రకాల సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని తోడ్పడిన అందించిన రమేష్, యాకాంబ్రాచారి, సంతోష్, ఇంకా ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వివిధ ప్రాంతాలలోని ఆన్లైన్లో సహాయ సహకారాలు అందించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరూ తిరిగి వారి ఇళ్లకు క్షేమంగా చేరాలని ఆశిస్తూ నేటి మన ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ముగిసినట్లు తెలియజేస్తూ అందరం లేచి నిలబడి జాతీయ గీతాలపంతో ముగిద్దాం. థ్యాంక్ యూ. భారత భాగ్య విధాత ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जय हे जय हे जय. Oh my dear girls, dear boys, dear madams, Guru Brahmalara, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We
స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల భావుక ఒకరికి మరి